అబ్బా, కాసేపు ప్రశాంతంగా ఉండు నాన్న. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదా, డాడీని జాగ్రత్తగా కారు నడపనివ్వు. డాడీ చెప్పింది నిజమే నాన్నా. వెనక ప్రశాంతంగా కూర్చో, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకో. ఇలా నడుస్తున్న కారులో ముందుకు రావడం సేఫ్ కాదు. అరే, ఏమైంది? ఉమ్, నేను ఏసీ టెంపరేచర్ తగ్గిస్తున్నాను. నాకు వెనక వేడిగా అనిపిస్తుంది. చేసావు కదా, సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఈ పిల్లలున్నారే. మళ్ళీ ఏం కావాలి నాన్నా? అదేంటంటే నా సూపర్ హీరో టాయ్ ఇక్కడ ఉండాలి. ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు టాయ్స్ తో ఆడుకోవాలనుదా? అరే, నన్ను డ్రైవ్ చేయనివ్వు. అయ్యో, తగల్లేదు కదా? మంచిది, తగలివు. వీడొక్క సెకండ్ కూడా ప్రశాంతంగా కూర్చోలేడు. ఎప్పుడు చూసినా నా కారులో ఆడుతూనే ఉంటాడు, కదులుతూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు కారు ఏమాత్రం స్పీడ్లో ఉన్నా ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యేదో అర్థమవుతుందా వీడికి? అసలు వీడికి కొంచెం కూడా బుద్ధి రావట్లేదు. ఏం పర్వాలేదు, వాడింకా చిన్నపిల్లాడు, అర్థం చేసుకుంటాళ్లే. నిద్రపోయాడా? ఉమ్, ఈ రోజు వాణ్ణి కొంచెం గట్టిగానే మందలించాను. వాడు చిన్నపిల్లాడు, వాడికి ఇంకా అంత అవగాహన లేదు. నువ్వు వాడికి ప్రేమగా నచ్చ చెప్పాలి, వాడి పద్ధతిలో. అది నేను ఈరోజు కొంచెం గట్టిగానే కోపడ్డాను. ఆ విషయంలో సారీయే. ఇట్స్ ఓకే డాడీ. అన్నట్లు నేను కూడా నీతో అన్నా. ఏం తయారు చేస్తున్నావు? జైంట్ రోబోట్. జాయింట్ రోబోట్? వావ్, తయారు చేయి. నీకేదైనా హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. వద్దు డాడీ, నేనే స్వయంగా కంప్లీట్ చేస్తాను, నా స్టైల్లో. సరే నాన్న, నువ్వు చెయ్యి, నేను చూస్తాను. తయారు చేయడం నీకు కష్టమవుతుందనిపిస్తోంది. నన్ను హెల్ప్ చేయి నువ్వు. ఒక పని చెయ్యి, ఇది ఇక్కడ పెట్టు. డాడీ, ఇది ఇక్కడ సెట్ అవ్వదు, నన్ను మీరు చేసుకొనివ్వండి. సరే, ఇలా చేద్దామా? డాడీ ప్లీజ్, నో, ఇది విరిగిపోతుంది, నన్నే తయారు చేసుకొనివ్వండి. ఇలా చేద్దామా? దీన్ని ఇక్కడి నుంచి తీసేసి. ఓ నో, సారీ 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 నాన్న. నేను చెప్పాను కదా డాడీ, ఇది విరిగిపోతుంది. ఇప్పుడు విరిగిపోయింది కదా. ఇంత కోపమా? డాడీ, మీ తప్పు వల్లనే నా రోబోట్ విరిగిపోయింది. నువ్వు ఆడుకునే ఒక చిన్న రోబోట్ విరిగిపోతేనే నీకింత బాధ కలిగిందా? ఆలోచించి, ఒకవేళ రేపు మన కారుకి యాక్సిడెంట్ అయితే, మమ్మీకో లేదా నీకో దెబ్బలు తగిలితే నేనెంత బాధపడాలి? నేను నిన్న నీకు కేవలం ఇది చెప్పడానికే చాలాసార్లు ప్రయత్నించాను. నేను పదే పదే డిస్టర్బ్ చేయడం వల్లే కదా నీ రోబోట్ విరిగిపోయింది. ఇక నిన్న నువ్వు కారులో పదే పదే ముందుకొచ్చి కంట్రోల్స్ అన్ని చెడగొడుతుంటే నా ధ్యాస కూడా డ్రైవింగ్ నుంచి తప్పుతోంది కదా. చూడు నాన్న, రోబోట్ విరిగిపోయినా మరోటి తయారు చేసుకోవచ్చు, కొత్తది కొనుక్కోవచ్చు. కానీ లైఫ్ మనకు ఒక్కటే లభిస్తుంది, అవునా? డాడీ, ఐఎమ్ సారీ. మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇక నేను కారులో ఎప్పుడూ ప్రశాంతంగా కూర్చుంటాను, సీట్ బెల్ట్ కూడా పెట్టుకుంటాను. అలాగే మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ జాస మళ్ళే పనులు నేనెప్పుడు చేయను. నాకు తెలుసు నాన్న, నువ్వు చాలా తెలివైన వాడివి. సరే, మనం ఇప్పుడు ఇద్దరం కలిసి ఈ రోబోట్ని తయారు చేద్దాం.